వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఓం శివాయ. మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు ఈ రోజున. శివుడు ఉద్భవించాడు అంటే జన్మించినటువంటి రోజు. ఆ శివుడు జన్మించిన రోజు కాబట్టి శివరాత్రి అంటారు. ఈ శివుడి కోసమని జన్మకో శివరాత్రి అంటే ఈ రోజున ఉపవాసం చేసిన, నదీ స్నానాలు చేసిన, లేదు శివుడిని అర్చించిన, ఆరాధించిన, శివుడిని కేవలం దర్శించినా కూడా సమస్త పాపాలు పోతాయని మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఋషుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే స్నానం ఆచరిస్తారో, ఎవరైతే శివనామస్మరణ చేస్తారో వాళ్ళకి మోక్షం, ముక్తి కలుగుతుంది అనేది మన ఋషులు చెప్పినటువంటి మాట. ఈ మహాశివరాత్రి రోజున నదీ స్నానాల వల్ల ఎంత పుణ్యమో, శివ దర్శనం అంటే శివుడిని దర్శించిన, అలాగే ఈ రోజున శివుడికి కళ్యాణం జరుగుతుంది పార్వతీదేవితో. దీన్నే పార్వతీ కళ్యాణం అని అంటారు. రాత్రి కూడా అర్ధరాత్రి శివుడు ఉద్భవిస్తాడు. అర్ధరాత్రి లింగోద్భవం అంటే స్వామికి భూలోకంలో విగ్రహ రూపంగా పూజలు ఉండవు. ప్రతి దేవతకి వారి వారి స్వరూపాలతో అంటే సస్వరూపాలు అంటే వాళ్ళ యొక్క రూపంతో కళ్యాణం జరుగుతుంది. జన్మిస్తూ ఉంటారు, పూజించుకుంటారు. కానీ శివుడికి మాత్రం లింగ రూపంలో పూజ జరుగుతుంది. ఇది భృగు మహర్షి యొక్క శాపం. అలాగే ఈ రోజున ఈ శివుడు అర్ధరాత్రి 12 గంటలకి ఉద్భవిస్తాడు. ఆ తర్వాత స్వామికి అభిషేక ప్రియుడు. స్వామి పరమేశ్వరుడు అంటేనే అభిషేక ప్రియుడు. జలం ఉంటుంది. విష్ణు పాదాబ్జనులయాం గంగాన్ తిరుపతిగామిని అని విష్ణు పాదాల నుంచి దేవలోకల నుంచి గంగ పుడితే ఆ గంగని భూమి మీదకి వచ్చేటువంటి భగీరథుల కోసం భూమి మీదకి వస్తున్న గంగని ఆపి తల మీద నుంచి వదిలినటువంటి వాడు, తలలో ధరించిన వాడు. అందుకని గంగాధరుడు అనేటువంటి పేరు పరమేశ్వరుడికి. ఆ గంగ భూలోకంలోకి ఉద్భవించి భూలోకంలో సప్త సముద్రాలుగా, సమస్త నదులుగా ఈరోజు మనం చూసినటువంటి గంగా, గోదావరిగా ఇలా అనేక రూపాల్లో నదీ రూపంగా, జల రూపంగా భూమి మీద ప్రసరిస్తుంది. కాబట్టి ఈ నదుల్లో, ఈ జీవనదుల్లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి శివానుగ్రహం కలగడమే కాక సమస్త పాపాలు హరించుకొని వాళ్ళు పునర్జన్మరహితులై అంటే మళ్ళీ జన్మ అనేది లేకుండా శివ సాహిత్యాన్ని పొందుతారు అనేటువంటిది కూడా పురాణ ఇతిహాసం. కాబట్టి మహాశివరాత్రి రోజున చేసే స్నానం కానీ, దానం కానీ, పూజ కానీ, అభిషేకం కానీ, స్వామి యొక్క దర్శనం కానీ సమస్త పాపాలని పోగొడుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రిని ఆధారం చేసుకొని ఎక్కడెక్కడ ప్రజలు స్థానికంగా ఉన్న చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, జీవనదులు కావచ్చు, ఇలా నదీ నదాల్లో కానీ, చెరువుల్లో కానీ తటాకం అంటారు, అక్కడ స్నానం చేసి పితృదేవతలకు కూడా ముక్తి కలుగుతుంది. ఈ రోజున ఈ శివలోకంలో ఉండేటువంటి, రుద్రలోకంలో ఉండేటువంటి పితృదేవతలకు కూడా వీళ్ళు చేసినటువంటి స్నానం వల్ల, వదిలేటువంటి నీళ్ల వల్ల పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం కూడా ఈ రోజున స్నానం చేయడం అనేది అత్యున్నతమైనటువంటి విషయం. కాబట్టి మహాశివరాత్రి రోజున స్నానం చేసి భక్తులటువంటి ఈ గోదావరి తీరం, భద్రాచలంలోనే దక్షిణ అయోధ్యగా పేరు పొందినటువంటి ఈ గోదావరి తీరంలో ఎవరైతే స్నానం చేస్తారో, నదిలో స్నానం చేస్తారో, పితృదేవతల అర్ఘ్యాలు వదులుతారో, లేదు తర్పణాలు చేస్తారో, పిండ ప్రదానాలు చేస్తారో వాళ్ళకే కాకుండా వాళ్ళ పితృదేవతలు కూడా ముక్తి కలుగుతుంది అని ఇటు జీవాత్మకి, అటు పరమాత్మకి అంటే లోపల ఉండే జీవుడికి శుభం కలుగుతుంది, పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి విశేషం ఇది. ఈ రోజున అర్ధరాత్రి లింగోద్భవం, తదనంతరం కళ్యాణం జరుగుతుంది. ప్రతి శివాలయంలో కూడా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులు కళ్యాణం దర్శించి స్వామి యొక్క అనుగ్రహం కోసం ఉపవాసం, జాగారం, శివుడికి ఇష్టమైనటువంటి జాగారం అంటే శివనామస్మరణ చేస్తూ ఆ రాత్రి ఈ రోజు మొత్తం కూడా ఉపవాసం కానీ, జాగారం అంటే నిద్ర లేకుండా శివనామస్మరణ చేయడం కానీ శుభం కలుగుతుంది అని పండితులంతా కూడా ఏకకంఠంతో చెప్పేటువంటి మాట. ఇది ఋషులు పురాణాల్లో చెప్పినటువంటి మాట. జయ శ్రీరామ్. దక్షిణ అయోధ్యగా పేరు పొందినటువంటి భద్రాచలం ఈ గోదావరి దక్షిణ వాహినిగా అంటే దక్షిణ దిక్కుగా గంగ ప్రవహిస్తూ ఉంది గోదావరి. దీన్ని అనుకునే ఈ గోదావరి మధ్యలో వీరభద్రుడు అంటే క్షేత్రపాలకుడు, విష్ణు స్థానమైనటువంటి ఈ రాముడి క్షేత్రపాలకుడిగా అంటే ఈ క్షేత్రాన్ని కాపాడేటువంటి వాడిగా, సైన్యాధ్యక్షుడిగా వీరభద్రుడు కొలువు తీరి ఉన్నాడు. వీరభద్రుడు సాక్షాత్తు రుద్రస్వరూపం. శివుడు ఎక్కడ ఉంటే విష్ణు అక్కడ ఉంటాడు, విష్ణు అక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడు. విష్ణాలయానికి శివుడి కాపలా ఉంటే శివాలయానికి విష్ణు కాపలా ఉంటాడు. ఇది శివకేశవుల అభేదం లేనటువంటి విషయం. కాబట్టి ఈ భద్రాచలానికి దగ్గరలో కోతవేడు దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో నది మధ్యలో, గోదావరి నది మధ్యలో ఉన్నటువంటి వీరభద్రుడిని దర్శించి ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తాను. వీరభద్రుడిని కాకతీయ రాజులు
దేవాలయం నిర్మించారు ఆ రోజుల్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు దారి మార్గం లేకుండా పోయినా సరే ఈ రోజున భక్తులు అనేక మంది, కొన్ని వేల మంది అక్కడికి వెళ్ళి దర్శించి వీరభద్రుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. కాబట్టి మీ ద్వారా తెలియచేస్తుందంటే క్షేత్రాలను కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, దేవతలని మనం మన పూర్వీకులు ఎవరినైతే పూజించారో వారిని మనం పూజిస్తూ వారి బాటలో నడవటం వల్ల వారి యొక్క ఆత్మలు శాంతించడమే కాకుండా మన యొక్క జీవితాలు కూడా సరైనటువంటి మార్గంలో నడుస్తాయి. ఈ భద్రాచల క్షేత్రాలలో దగ్గరలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి కూడా ఈ రోజున అనేక రకాల పూజలు అందుకుంటాడు. అక్కడ కళ్యాణం, నిత్య కళ్యాణం, అక్కడ కూడా ఈ శివరాత్రి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా శివరాత్రి రోజున ఇటు భద్రాచలంలో ఉన్నటువంటి రాముణ్ణి, భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి నది స్థానం, అలాగే వీరభద్రుని కూడా దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని ఆశిస్తా ఉన్నాం. జై శ్రీరామ్. కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం, మోతిగడ్డ మహాక్షేత్రంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం చాలా విశేషమైనవి. ఈ శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు భద్రాచలం అలానే మోతిగడ్డలో గోదావరి స్నానాలు ఆచరించి పరమేశ్వరుడికి అభిషేకాలు, నిత్య పూజలు, ప్రత్యేక పూజలు మొదలు చేసుకుంటారు. అలాగనే తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృకార్యాలు కూడా సాక్షాత్తు కైలాసం పొందాలని చెప్పి ఉద్దేశంతో మహాశివరాత్రి నాడు భక్తులంతా కూడా తమ తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ఇటువంటి మహాక్షేత్రంలో ఈరోజు ఆ సాక్షాత్తు శ్రీరాముడు తండ్రికి పితృకార్యం చేసిన ఈ గోదావరి నదీ తీరంలో, అలాగనే సాక్షాత్తు మోతిగడ్డలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చాలా విశేషమైన ఈరోజు లక్షలాది మంది భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామిని, మోతిగడ్డ వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. భక్తులు స్వామివారి అనుగ్రహం పొందుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.